హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ అనేవి ఇక్కడ చేద్దాం. అయితే ఎంసీక్యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆల్రెడీ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ చదువుకుంటే సో దానికి సంబంధించి బిట్స్ ఏ విధంగా కవర్ అవుతాయి, మనం ఏ విధంగా ఆలోచించి దాన్ని ఆన్సర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది క్లియర్గాను. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం అవుతుంది. సో ఓకే, వీడియోలో చూస్తే ఫస్ట్ బిట్ ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఇక్కడ కాలం 1 అదే మనకి కాలం 2 రెండు కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే రెండు కాలంలో మనకి కరెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే చూడమని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మ్యాచ్ కాలం 1 విత్ కాలం 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద గివెన్ కోర్స్. ఈ కోర్స్ బేస్ చేసుకుని కరెక్ట్ ఆప్షన్ చూడమన్నారు. అయితే మనకి ABCD ఒకవైపు 1 2 3 4 ఒకవైపు ఇచ్చాడు. ఏలో మనకి కోనికల్ షేపు, ఫ్యూజిఫాము, నాపిఫాము, ట్యూబరస్ ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే కాలం 2కి వచ్చేసరికి బ్రాసికా రాపా ఒకటి, డాటస్ కరోటా ఒకటి, రఫానస్ సటైవస్ ఒకటి, నెక్స్ట్ అంటే మార్పిలియస్ జాలాపా ఒకటి. సో ఇలా మనకి ఏంటంటే ఈ రెండు ఇవ్వడం జరిగింది. అయితే కింద ఆప్షన్స్ కూడా ఇవ్వడం ABCD ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఇలా మీరు వీడియో పాజ్ చేసుకొని ఒకసారి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటంటే మీరు ఒకసారి గెస్ చేయండి. సో తర్వాత మనకి వీడియో అనేది కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే కోనికల్ షేప్ తీసుకుందాం. ఇలాంటి ఎప్పుడైనా సరే మ్యాచింగ్స్ వచ్చినప్పుడు మీకు ఈ 4 ఆప్షన్స్లోనూ బాగా తెలిసిన ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కోనికల్ షేప్ అనేది దేనికి ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు, నెంబర్ 2 ఏదైతే ఉందో డాటస్ కరోటా అంటే క్యారెట్ ఏదైతే ఉందో క్యారెట్ తాలూకా షేప్ ఏముంటుంది కోనికల్ అంటే ఒక కోన్ షేప్లో ఉంటుంది ఇలాగా. సో మీరు క్యారెట్ చూస్తే క్యారెట్ తాలూకా షేప్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో పైన వెడల్పుకోండి, కిందకు వస్తే సూదిగా ఉంటుంది, ఇలా కోన్ షేప్ లో ఉంటుంది. కాబట్టి క్యారెట్ అనేది ఏంటంటే కోనికల్ షేప్ కి ఎగ్జాంపుల్. అంటే ఏ ఆప్షన్ ఏదైతే ఉందో దేనికంటే 2 చూపిస్తుంది. సో A2 చూపించేవి ఏమన్నంటే A ఉంది, C ఉంది, D ఉంది. మూడింటిలో కూడా A2 నెంబర్నే చూపిస్తుంది. సో కాబట్టి A కానీ C కానీ D కానీ ఆన్సర్ కావచ్చు, ఎందుకంటే B అయితే కాదు. సో నెక్స్ట్ ఫ్యూజిఫామ్ చూద్దాం. సెకండ్ వన్ ఫ్యూజిఫామ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫ్యూజిఫామ్ అనేది రఫానస్ సటైవస్. ఏదైతే ఇది మనకి ఏంటంటే ఈ షేప్ లో ఉంటుంది, రఫానస్ సటైవస్ ముల్లంగి. సో ఇందులో మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్ కొద్ది సన్నగా ఉంటుంది, మిడిల్ కింద కూడా సన్నగా ఉంటుంది, మధ్యలో కొద్ది వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఫామ్ మనం ఫ్యూజిఫామ్ అంటాం. ఈ ఫ్యూజిఫామ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే రఫానస్ సటైవస్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఏమవుతుందంటే B అనేది దేని ఇండికేట్ చేస్తుందంటే 3 ఇండికేట్ చేస్తుంది. సో B 3 ఇండికేట్ చేసేది ఏంటంటే ఇక్కడ చూడండి A1 D1 అయితే A అని అవుతుంది, D అని అవుతుంది. సో రెండు ఆప్షన్, ఎందుకంటే మళ్ళీ C ఆప్షన్ లో 1 ఇచ్చాడు. సో కాబట్టి ఇది కాదు, A కానీ D కానీ అవుతుంది. సో నెక్స్ట్ నాపిఫామ్ చూద్దాం. సో నాపిఫామ్కి వచ్చేసరికి నాపిఫామ్ అనేది ఏంటంటే వీటి యొక్క షేప్ అనేది అంటే ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళకుండా కింద సూదిగా ఉంటుంది, అంటే మనకి టర్నిప్ ఏదైతుంది. కాబట్టి బ్రాసికా రాపా ఈ షేప్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నాకు C ఏంటంటే 1 ఇండికేట్ చేస్తుంది. సో C1 ఇండికేట్ చేసేది ఏంటంటే A D 2 అనుకున్నాం. సో ఓన్లీ C మాత్రమే 1, మళ్ళీ C వచ్చేసరికి ఇక్కడ 4 ఉంటుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ కింద మనం చూడొచ్చు. ట్యూబరస్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని మనం ఏదైతే మెరాబిలస్ జలాపా ఏదైతుందో దాన్ని ట్యూబరస్ కి ఎగ్జాంపుల్ కి చెప్పొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మాక్సిమం ఇది స్టోరేజ్ రూట్ సంబంధించినటువంటి బిట్, ఇది స్టోరేజ్ రూట్ సంబంధించింది. స్టోరేజ్ రూట్ లో ఉన్నటువంటి ట్యాప్ రూట్ సిస్టమ్, ఓన్లీ ట్యాప్ రూట్ సిస్టమ్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ షేప్స్ బేస్ 4 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ కి ఇవి ఎగ్జాంపుల్స్ కింద ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ షేప్స్ ఎగ్జామ్స్ కూడా మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి, మీకు ఇది బెటర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ బిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెకండ్ బిట్ ఏంటంటే మనం చూద్దాం. మొత్తం అండర్ గ్రౌండ్ స్టెమ్ గురించి, రూట్ గురించి, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అట్ ద సేమ్ టైం రూట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు 1 2 3 4 5 6 ఇచ్చారు. కింద కూడా ABCD ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఏ రాంగ్, ఇందులో మనకి రాంగ్ ఉన్న ఆప్షన్స్ అయితే మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. రాంగ్ ఆన్సర్స్ ఏంటంటే కింద ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఒకసారి పాస్ చేసుకుని మొత్తం చదవండి. చదివి ఏదైతే రాంగ్ అనిపిస్తుందో దాన్ని మీరు ఆప్షన్ అనుకోండి. దాని తర్వాత ఏంటంటే మీరు దీన్ని వీడియోని ప్లే చేస్తే మీకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ అండర్ గ్రౌండ్ స్టెమ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్. నోట్స్ కానీ ఇంటర్ నోట్స్ కి డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్. రూట్ లో నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంది, ఓన్లీ స్టెమ్ లో మాత్రమే నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కరెక్ట్ అని చెప్పొచ్చు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉన్నది ఏమున్నాయి, ఏలో ఉంది, బిలో ఉంది, అదే మనకి డీలో ఉంది. సో కాబట్టి ABD అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఇవి మనకి రాంగ్ ఆన్సర్స్ చూపిస్తున్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఆన్సర్ లేనిది ఏదైనా ఉంది అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ C మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ C ఆప్షన్ అనేది ఇక్కడ చూడండి, ఇందులో 1 లేదు, 1 కరెక్ట్ ఆప్షన్. ఇందులో మన రాంగ్ ఆన్సర్ చేయమన్నారు కాబట్టి ఈ 1 లేదు. కాబట్టి మాక్సిమం మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయినట్టే C అనేది. సో ఈ రకంగా మీరు చేసుకుంటే మీకు తొందరగా బిట్ అనేది మీకు చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేసుకోవాలి. సో సెకండ్ చూద్దాం ఒకసారి. స్కేల్ లీవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద నోట్స్, స్కేల్ లీవ్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ రూట్స్. సో ఇక్కడ మనకి స్కేల్ లీవ్స్ అనే నోట్స్ లో ఉంటాయి, స్కేల్ లీవ్స్ అనే అబ్సెంట్ రూట్స్.
సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో సెకండ్ కూడా మనం చూడండి, ఏలో ఉంది, బిలో ఉంది, అదే మనకి డీలో ఉంది, సిలో అయితే లేదు. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో కాబట్టి మనకి ఏంటంటే ఈజీగా తెలుస్తుంది ఇక్కడ. థర్డ్ ఆప్షన్ అయితే కాదు. చూద్దాం. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యాక్సిల్ ఆఫ్ ద స్కేల్ లీవ్స్. యాక్సిలరీ బర్డ్స్ అని ఉంటాయి. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎట్ రూట్స్. రూట్ టిప్స్ లో యాక్సిలరీ బర్డ్స్ అని ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే యాక్సిలరీ బర్డ్స్ ఓన్లీ స్టెమ్ లోనే కనిపిస్తుంది కాబట్టి రూట్ లో ఉండదు. ఇది రాంగ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ అనేది సిలో ఉంది. సో కాబట్టి సీని మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ కూడా బ్రాంచెస్ అరైజెస్. ఏదైతే బ్రాంచెస్ అరైజెస్ ఎక్సోజీనియస్లీ, బ్రాంచ్ అరైజ్ ఎండోజీనియస్లీ. సో ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ వస్తే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ప్రెసెంట్, యూజువల్లీ ప్రెసెంట్. ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ అబ్సెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, యూజువల్లీ ప్రెసెంట్ అంటే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అని అండర్ గ్రౌండ్ స్టెమ్ మార్ఫికల్స్ లో మనకి అరైజ్ అవ్వదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మార్ఫికల్స్ లో మనకి అంతా జరిగేది వెజిటేటివ్ ప్రాపగేషన్ కాబట్టి ఇందులో ఇవన్నీ ఉండవు. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్, రాంగ్. థర్డ్ రాంగే, అదే మనకి ఏంటంటే ఫిఫ్త్ రాంగే. నెక్స్ట్ దీస్ యూజువల్లీ పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్. ఫుడ్ స్టోరేజ్ చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అండర్ గ్రౌండ్ స్టెమ్. అయితే చూడండి, దీస్ ఆల్వేస్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్. అంటే రూట్ ఎప్పుడు కూడా ఫుడ్ ని స్టోర్ చేయడం కంటే అది కాదు, ఓన్లీ స్టోరేజ్ రూట్స్ లో మాత్రమే ఫుడ్ స్టోరేజ్ చేయబడుతుంది. రిమైనింగ్ అన్నింటిలో కూడా స్టోర్. అంటే మాక్సిమం ఇక్కడ ఆల్వేజ్ అని ఇచ్చేదంటే అర్థం ఏంటి, రూట్ తాలూకు ఫంక్షనే ఫుడ్ స్టోరేజ్ అని ఇస్తుంది. సో ఇది కంప్లీట్ గా రాంగ్. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి మనకి థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ సి ఆప్షన్. కాబట్టి మీరు సి ఆప్షన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని తర్వాత పెట్టి ఏంటంటే చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సో స్టేట్మెంట్ లో వచ్చేసరికి అంటే స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 లో ఏముందంటే ద స్టెమ్ ట్యూబర్స్ ఆర్ ద స్వాలెన్ ఎండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ బ్రాంచెస్ విచ్ హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆఫ్ ద ప్లాంట్. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి సోలానమ్ ట్యూబరోజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్టెమ్ ట్యూబర్ విచ్ స్టోర్స్ ఇన్యులిన్ యాజ్ ద మెయిన్ రిజర్వ్ ఫుడ్ అని అవ్వడం జరిగింది. అయితే ఏబిసిడి ఆప్షన్ లో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ అవ్వడం జరిగింది. బి వచ్చేసరికి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అని అవ్వడం జరిగింది. సి వచ్చేసరికి స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అని అవ్వడం జరిగింది. డి వచ్చేసరికి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఇన్కంప్లీట్ అని అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది ఓవరాల్ గా ఉంది. ఇందులో మీరు ఒకసారి వీడియో పాస్ చేసి ఆన్సర్ ఏంటంటే మీరు ఒకసారి గెస్ చేయండి. సో చూడొచ్చు, స్టేట్మెంట్ 1 చూస్తే అబ్జర్వ్ చేస్తే ద స్టెమ్ ట్యూబర్ ఆర్ ద స్వాలెన్ ఎండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ బ్రాంచెస్. సో ఏదైతే పొటాటోలో ఏమవుతుందంటే ఏరియల్ గా ఉన్నటువంటి కొన్ని బ్రాంచ్ ఏమవుతుందంటే వీటి యొక్క చివరిలో అంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి అక్కడ పొటాటో కింద కన్వర్ట్ అవుతాయి. కాబట్టి స్వాలెన్ ఎండ్ అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి విచ్ హెల్ప్స్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆఫ్ ద ప్లాంట్. ఇందులో ఐస్ ఉంటాయి, ఐస్ ని కట్ చేస్తే మళ్ళీ వెజిటేటివ్ ప్రాపగేషన్ అయితే యూజ్ అవుతాయి. సో కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 2 ఇస్తే సోలానమ్ ట్యూబరోజం అంటే పొటాటో సైంటిఫిక్ నేమ్. సోలానమ్ ట్యూబరోజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్టెమ్ ట్యూబర్. ఇదైతే కరెక్టే, స్టెమ్ ట్యూబర్ కి ఎగ్జాంపుల్ సోలానమ్ ట్యూబరం విచ్ స్టోర్డ్ ఇన్యులిన్. కానీ ఇక్కడ ఇన్యులిన్ కాదు, స్టార్చ్ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఏమవుతుంది, బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ అంత కాదు. సెకండ్ ఆఫ్ చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 కరెక్టే బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో కాబట్టి బి ఆప్షన్ మీరు చూస్ చేసుకునే అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కాలమ్ 1, కాలమ్ 2 రెండు ఇచ్చారు. కాలమ్ 1 లో ఏబిసిడి ఉంది. దీనిలో కూడా 1, 2, 3, 4, 5 వరకు ఇవ్వడం జరిగింది. అయితే దీని కరెక్ట్ సెలెక్షన్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఆఫ్ గివెన్ కోర్స్. దీనిలో కరెక్ట్ ఆప్షన్ చూడమన్నారు. నెంబర్ 1 థార్న్స్, పిల్లోక్లేడ్, రన్నర్స్, నెక్స్ట్ స్టిల్ రూట్స్, హాస్టోరియా. ఇక్కడ వస్తే వెజిటేటివ్ ప్రాపగేషన్, లేదంటే డిఫెన్సివ్ మెకానిజం ఒకటి, మెకానికల్ సపోర్ట్ ఒకటి, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ ఒకటి, ఫోటోసిన్సిస్ ఒకటి. సో కింద ఏబిసిడి ఆప్షన్ A5 ఒకసారి చూసుకొని ఇలా వీడియో పాస్ చేసి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది అనేది. సో ఆన్సర్లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం. థార్న్స్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇవి గ్రేజింగ్ యానిమల్స్ ఏవైతే వాటి నుంచి ప్లాంట్ ప్రొటెక్ట్ చేస్తాం. అంటే ఈ మేసే జంతువులు ఏవైతే ఉన్నాయో ఆవులు, గేదెలు, మేకల నుంచి ఈ ప్లాంట్ ప్రొటెక్ట్ అవడం కోసం థార్న్స్ చేసుకొని మెకానిక్ అంటే ఏమవుతుంది, డిఫెన్సివ్ మెకానిజంకి అయితే యూజ్ అవుతాయి. డిఫెన్సివ్ మెకానిజం గుర్తుపెట్టుకోండి, డిఫెన్సివ్ మెకానిజంకి థార్న్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఏ అనేది 2 ఆప్షన్. ఏ 2 ఆప్షన్ ఎక్కడ ఉందంటే బికి, సికి వచ్చేసరికి పిల్లోక్లేడ్ ఏమవుతుందంటే ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఫోటోసిస్ చేస్తుంది. కాబట్టి ఫోటోసిస్. బి అనేది ఏంటంటే 5th ఆప్షన్. బి 5th అనేది ఏంటంటే బీసీ రెండింటికి కూడా బి ఉంది. సి రన్నర్స్ వచ్చేసరికి రన్నర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి సి అనేది ఏంటంటే ఫస్ట్ వన్. సో సి ఫస్ట్ వన్ ఏంటంటే సి ఆప్షన్ లో ఉంది చూడండి, సి ఫస్ట్ వన్. సో నెక్స్ట్ స్టిల్ రూట్ వచ్చేసరికి స్టిల్ రూట్ తాలూకు మెయిన్ ఏంటంటే ఇక్కడ మెకానికల్ సపోర్ట్ అంటే ప్లాంట్ పక్కకు పడిపోకుండా షుగర్ కింద పక్కకు పడకుండా లోవర్ నోట్స్ నుంచి రూట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాగే స్టిల్ రూట్ అంటే డి అనేది దేనికి యూజ్ అవుతుందంటే మెకానికల్ అంటే D3 అనేది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు సి ఆప్షన్ ఉంది. అలాగే నెక్స్ట్ హాస్టోరియల్ రూట్స్ దేనికి యూజ్ అవుతుందంటే హాస్టోరియల్ రూట్స్ మనకి వచ్చేసరికి అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఇవి మనకి పారాసైటిక్ రూట్స్ అంటాం. ఇవేమో అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ అబ్జార్బ్ చేసుకుంటాయి హోస్ట్ ప్లాంట్ నుంచి. సో కాబట్టి సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ కింద అయితే మనం చూస్ చేసుకోవాలి. సో దీని తర్వాత బిట్ ఏంటంటే
The given figure shows some types of inflorescence. Select the options of correctly identifies them. ఇక్కడ మనకి చూడండి ఏబిసిడి వచ్చారు. ఏబిసిడిలో మీరు ఆల్రెడీ ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఇది రెస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఇవన్నీ కూడాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు అంబెల్ బాగా తెలుసు, దీన్ని అంబెల్ అంటాం. మనకి ఎందులో ఉంటుందంటే ఉల్లికాడలో పైన ఏంటంటే ఒకే పాయింట్ నుంచి అన్ని అరేంజ్ అవుతాయి, ఫ్లవర్స్ అన్ని కూడా అరేంజ్ అవుతాయి. సో దీన్ని మనం అంబెల్ అంటాం. సో కాబట్టి అంబెల్ అనేది ఇక్కడ మనకి అంటే మీకు బెస్ట్ గా తెలిసింది ఏది తెలిస్తే అది ముందు చూస్ చేసుకోవాలి. సో అంబెల్ అనేది రెండు కూడా అవడం జరిగింది. ఏదైతే మనకి సి ఉంది అదే మనకి డి కూడా ఉంది, రెండిట్లో ఉంది, రెంట్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్లవర్స్ అన్ని కూడా ఒకే ఒకే లెవెల్లో ఉంటాయి. దీన్ని మనం ఏంటంటే కొరియం అంటాం, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది అంబెలు, ఇది కొరియం. అంబెలు కొరియం అనేది మనకి డి ఆప్షన్ లో ఉంది. సో దీన్ని మనం మాక్సిమం ఇది స్పైక్ అవుతుంది. ఇందులో సెసెల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్ కి స్టాక్ ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ఫ్లవర్ అనేది డైరెక్ట్ గా మనకి ఏమవుతుందంటే అంటించాం డైరెక్ట్ గా. సో కాబట్టి దీన్ని స్పైక్ అంటాం. ఇది మనకి ప్యానికల్. సో ప్రతి దానికి మనకి సింపుల్ రెసిమ్ ఉంటుంది, ఇది కూడా సింపుల్ రెసిమ్ అని కూడా కలిపి మనకు ఫామ్ అవుతాయి. కాబట్టి దీన్ని మనం ప్యానికల్ అంటాం. సో ఇది వరుసగా ఉంటుంది. దీన్ని ఆప్షన్ డి ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకునే అవసరం అయితే మాత్రం ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ ఇందులో. సో రిమైనింగ్ ఇంకో 5 వీక్స్ మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకన్నా తెలుపుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.